జై బోలో కొంబెల్లి మల్లన్న కి జై. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మేమైతే ఈరోజు కొమ్రెల్లి జాతరకి వెళ్తున్నాము. సంక్రాంతి వచ్చిందంటే మన తెలంగాణలో జాతర సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. సో ఇందులో ఫస్ట్ జరిగేది కొమ్రెల్లి మల్లన్న జాతర. మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. హైదరాబాద్ నుంచి కొమ్రెల్లి 87 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అయితే కొమ్రెల్లి కంటే ముందు షామీర్పేటలో కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఇది షామీర్పేట్ లేక్ అనమాట. మన హైదరాబాద్లో హల్చల్ చేసిన లేడీ అఘోరిని ఉండే కదా, ఆమె ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడే ఉండే. ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది మీకు. సో ఈ లేక్ పక్కనే మనకైతే కట్టమైసమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. మేమైతే కొమ్రెల్లి వెళ్ళిన ప్రతిసారి అయితే కట్టమైసమ్మ టెంపుల్ని కంపల్సరీ దర్శనం చేసుకుని వెళ్తాం. కార్తీక్ అది చాలా సెంటిమెంట్ అనమాట. సో మేము వెళ్ళింది సండే కాబట్టి అప్పటికే చాలా రష్ ఉంది టెంపుల్ కూడా. అంటే యూజువల్లీ ఇంత ఉండదు. ఇదే మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. మనం ఎంటర్ అయిపోగానే డైరెక్ట్ అమ్మవారి మండపం అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఎవరైనా ఒడిబియ్యం సమర్పించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడే అమ్మవారి ఎదురుగానే పోస్తారు. లోపల ఓన్లీ హారతి ఇంకా పట్టుబట్టలు ఎవరైనా తెస్తే వేయడం, ఒడిబియ్యం పోవడం ఇంతవరకే. కొబ్బరికాయలు ఇంకా ఆట బలి వేయడం అవన్నీ మాత్రం బయట జరుగుతాయి. సండే, ట్యూస్డే, ఫ్రైడే అమ్మవారికి చాలా మంది బోనాలు సమర్పించుకుంటారు. ఆ తెచ్చిన బోనంని ఇట్లా అమ్మవారి ఎదురుగానే ఉంటుంది మనకు పెట్టడానికి. ఆ గ్రిల్ నుంచి డైరెక్ట్ గా మనకు అమ్మవారు కనిపిస్తుంది అనమాట బయట నుంచి చూసినా గానీ. ఆ మేకలు జిడితిచ్చిన తర్వాతనైతే పక్కన తీసుకెళ్లి బలిస్తారు. ఇక్కడ దావత్ చేసుకోవడానికి అయితే పక్కన టెంట్స్ ఉన్నాయి. ఇంకా పక్కన కూడా వండిస్తారు. వండియమంటే ఇక్కడ మేకను బలిచ్చిన తర్వాత కింద కనిపిస్తున్న టెంట్స్ లో దావత్ చేసుకుంటారు. షామీర్పేట్ దాటగానే మనకి బృందావన్ గ్రాండ్ అని ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఫ్యామిలీతో తినడానికి అయితే మంచి క్లాస్ రెస్టారెంట్. ఫస్ట్ పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాం మేము. పూరి టేస్ట్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ మసాలా దోశ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ రెస్టారెంట్స్ కోసం చూస్తున్నట్టయితే నేను బృందావన్ గ్రాండ్ అయితే రికమెండ్ చేస్తాను. ఇక్కడ స్పేషియస్గా కూడా ఉంది. అండ్ దీనికి ఏంటి అంటే ఇది ఏసీ హాల్. బయటనేమో నార్మల్ది ఉంది, పైననేమో నాన్ వెజ్ ఏసీ డైనింగ్ హాల్ ఉంది. ఇక్కడ ఆర్డర్స్ మనం ఇట్లా ఆన్లైన్లో కూడా తీసుకొని స్కాన్ చేసుకొని వెళ్తే అక్కడ డైరెక్ట్ మనకి ఇచ్చేస్తారు ఏమైనా టిఫిన్స్ కావాలంటే. సో ఇదేమో బయట సైడ్ బయట కూర్చోడానికి ఉంది. దాని లోపలనేమో మేము తిన్నది ఏసీ హాల్ ఉంది. అండ్ దాని పక్కనే ఒక వాల్ అయితే డెకరేట్ చేసి పెట్టినారు. ఫొటోస్ తీసుకోవడానికి అట్లా అనుకుంటా కాన్సెప్ట్ తో పెట్టున్నారు. అండ్ పైననేమో నాన్ వెజ్ ఏసీ డైనింగ్ హాల్ ఉంది. చెప్పిన కదా రెండు సపరేట్ ఉందని చెప్పేసి. సో ఇది నైట్ టైం అయితే ఇంకా చాలా కలర్స్ ఇట్లా ఎలివేట్ అయితే అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే పిక్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది ఈ వ్యూ కూడా. మనం బయట చూసినట్టయితే చూసినారా హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉన్న క్రీపర్స్ అయితే ఎంత బాగున్నాయో. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే స్నాక్స్ ఇంకా టీ కాఫీ తాగడానికి పక్కన ఒక క్లోత్ స్టోర్ కూడా ఉంది. ఇది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మంచి లాన్ ఏరియా ఉందన్నమాట. అంటే తిన్న తర్వాత కొంచెం అట్లా వాక్ చేసుకొని వెళ్ళడానికి లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడైతే ఒక చిన్న పాండ్ లాగా కూడా ఇచ్చినారు. దాంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓవరాల్ రెస్టారెంట్ అయితే బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేమైతే బయలుదేరిపోయినాము. మనకి దారిలోనే వరగల్ సరస్వతి దేవి టెంపుల్ కూడా వస్తుంది మనకి. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి పంచముఖ హనుమంతుని స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ కూడా. కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్డుకి రైట్ సైడ్ లో మన కొమ్రెల్లి మల్లన్న స్వామి కమాన్ అయితే కనిపిస్తుంది. దీన్ని పెద్ద కమాన్ అని అంటారు. కమాన్ లోపలికి ఎంటర్ అయిపోగానే ఫుల్ ఆఫ్ గ్రీనరీ అసలు. అంటే ఈ సిటీలో ఎంతసేపు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇంత ట్రాఫిక్లో ఉంటాం కదా, ఇట్లా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా గ్రీనరీ చూసినప్పుడు అయితే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ కొంచెం ముందుకు రాగానే లోపల చిన్న కమాన్ అయితే కనిపిస్తుంది మనకి. ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయి ఇక్కడైతే కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పటికే చాలా ఎండలు ఉన్నాయి. వెళ్తూ ఉంటే మనకైతే చాలా షాప్స్ కనిపిస్తాయి. కళ్ళు, కొరమీసాలు, బండారు ఎవరైతే మొక్కుకుంటారో దేవునికి ఇవ్వడానికి పూజా సామాన్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయి. అండ్ ఇవేమో రెంటెడ్ రూమ్స్ అనమాట. 300 to 1000 రూపీస్ వరకు ఉంటాయి. అండ్ ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి. ఒకవేళ మీరు పిల్లలను కనుక తీసుకొని వెళ్తున్నట్టయితే అంబ్రెల్లాస్ అట్లాంటివి ఏమైనా క్యారీ చేయండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే రూమ్ తీసుకొని ఉన్నాము. రూమ్ తీసుకున్న వాళ్ళు రూమ్స్లోనే బోనాలు చేసి బోనం అన్నం వండుకొని దేవునికి అక్కడ బోనం ఎక్కిచ్చేసి వస్తారు. బోనం ఎక్కించిన తర్వాత దర్శనం చేసుకొని పటాలు ఉంటే వాళ్ళకి పటాలు వేసుకొని వస్తారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఇట్లా వేషాలు వేసుకున్నారు కదా, దేవునికి మొక్కుకున్న వాళ్ళైతే ఇట్లా వేసుకొని వస్తారు. ఇక్కడ బండ్లకు సంబంధించిన పూజలు అయితే అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర చేస్తారు ఇవన్నీ.
మనకైతే ఫెసిలిటీస్ మంచిగా చేసినారు. గుడికి సరౌండింగ్స్లో అయితే ఇట్లా షేడ్ ప్రొవైడ్ చేసినారు వచ్చిన భక్తులందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా. దానికి రైట్ సైడ్లోనే మనకి ఇది ప్రసాదం కౌంటర్. ఇక్కడ టికెట్స్ కూడా ఇస్తారు, కళ్యాణం టికెట్స్, పట్నాల టికెట్స్, ఇంకా పూజా సామాన్ కూడా దాని ముందే అమ్ముతారు. కొంచెం ముందుకెళ్తే ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం పక్కన ఉన్నదేమో సూదిమాని గుండు అంటారు దాన్ని. నేనైతే జాతర టైంలో ఎప్పుడు రాలేదు, అసలు ఎన్నోసార్లు రావాలనుకున్నా కానీ కుదరలేదు. ఈసారి కూడా జాతర స్టార్ట్ అయిన తర్వాత 5th వీక్ వచ్చినాను నేను. ఫస్ట్ 2 వీక్స్ని లష్కర్ వారం లేకపోతే పట్నం వారం అంటారంట. అంటే హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ నుంచి వచ్చే భక్తులు ఇక్కడ చాలా ఘనంగా చేసుకుంటారు ఈ జాతర మాత్రం. తర్వాత వీక్స్లో అక్కడ దగ్గరలో ఉన్న జిల్లాల ప్రజలు అంటే సిద్దిపేట, వరంగల్, ఇంకా కరీంనగర్లో ఉన్న భక్తులు అయితే వస్తారు. చూస్తున్నారా, మండపం అయితే మొత్తం భక్తులతో కలకలలాడిపోతుంది. మామూలుగా ఉండదు అసలు కొమరవెల్లి జాతర అంటే. ఎంత జోరు ఉంటుందంటే వాళ్ళ మొక్కులు కానీ, వడిబియ్యాలు కానీ, బోనాలు కానీ, పట్నాలు కానీ, ఇంకా మల్లన్న స్వామికి అయితే కళ్యాణం కూడా చేస్తారు. ఈ జాతర 7 వీక్స్ అవుతుంది. సో దీన్ని 7 వారాలు ఇంకా 30 వారాలు అంటారు, అంటే 7 వీక్స్ అనమాట. ఈ 7 వీక్స్ అంటే 41 డేస్ ఒగ్గు పూజారులు కానీ, ఇంట్లో మల్లన్న ఉన్న వాళ్ళు కానీ దీక్ష అయితే చేస్తారు. అంటే నాన్ వెజ్ తినరు, ఇంకా మందు తాగరు. దీక్ష చేసే వాళ్ళైతే మంచిగా ఈ 41 డేస్ నియమ నిష్టలతోని మంచిగా దేవుణ్ణి పూజించుకున్న తర్వాత కొండపోషమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ యాటన్ బలిచ్చి దావత్ చేసుకున్న తర్వాత ఈ సట్టిని అయితే వదిలేస్తారు. మల్లన్న స్వామివి చాలా హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు గట్టు మల్లన్న స్వామి టెంపుల్ కానీ, అయినవోలు మల్లన్న స్వామి టెంపుల్ కానీ, దొంగ మల్లన్న స్వామి టెంపుల్ కానీ, అన్ని టెంపుల్స్ కంటే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే కొమరయ్య అనే ఒక గొర్రెల కాపరి పుట్టమన్నుతోని మన మల్లన్న స్వామిని అయితే ప్రతిష్ఠించినాడు. ఇక్కడ గుడి లోపల మనం గొల్లకేతలమ్మ, మేడలమ్మ, ఇంకా పార్వతీదేవి విగ్రహాలు కూడా చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒగ్గు పూజారి మనకి పట్నాలు అయితే వేస్తున్నాడు. ఇక్కడైతే మల్లన్న స్వామికి పంచరంగుల పట్నం అయితే వేస్తారు. ఇక్కడ పసుపు, కుంకుమ, ముగ్గు, ఇంకా తంగెడాకులతో చేసిన గ్రీన్ కలర్ ఇట్లాంటివన్నీ వేసి పటం అయితే వరుస్తున్నాడు. మధ్యలో చూసినట్టయితే డమరకం ఇంకా శూలం వేసినాడు. అంటే మల్లన్న స్వామికి గుర్తుగా అవి వేసి మల్లన్న స్వామిని నిలుపుకుంటున్నట్టు. చూసినారా రష్ ఎంత ఉందో. యాక్చువల్లీ ఇక్కడ గ్రిల్లో నుంచి అయితే చూసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు, అంటే లోపలికి వెళ్ళే అవకాశం లేక. ఇదంతా 550 రూపీస్ లైన్ అనమాట. సో వీళ్ళు లోపలికి వెళ్తున్నారు. మామూలు ప్రజలైతే ఇట్లా బయట గ్రిల్ నుంచి చూసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది లైన్గా కూర్చొని పట్నాలు అయితే వేసుకుంటున్నారు. ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళైతే పట్నాలు వేసిన తర్వాత పట్నాలను తొక్కుతారు. జాతర టైంలో మనకి ఎక్కడ చూసినా కానీ గజ్జలు ఇంకా డమరుకం శబ్దంతో చెవులైతే మారు మోగిపోతూ ఉంటాయి. ఇందాక పైన చూసినాం కదా పట్నాలు, ఇక్కడ కింద వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే కింద టికెట్ ఏమో 150 రూపీస్, పైననేమో 550 రూపీస్. ఈ చెట్టునైతే గంగరేణి చెట్టు అని అంటారు. అంటే మొక్కులు ముడుపులు ఉన్న వాళ్ళు ఇక్కడ చెల్లించుకుంటారు దేవునికి. ఇక్కడ లైన్ చూసినారా, వివిఐపి దర్శనంకి కూడా లైన్ అయితే చాలా ఉంది. అప్పటికి ఒక 4 to 5 అవర్స్ అయితే పడుతుంది దర్శనం అవ్వడానికి. వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా మందికి జాతరకు రావాలని ఉంటుంది, కానీ రష్ ఉంటుంది, లేకపోతే కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల ఇంకా కుదరక రాలేకపోతారు కదా. సో వాళ్ళు చూస్తారనే మెయిన్ ఇంటెన్షన్తోనే ఇదైతే చేస్తున్నాను. ఈసారి మేము కూడా పట్నం వేయించుకున్నాము అక్కడ. అంటే ఇంట్లో ఆనవాయితీ ఉంటేనే వేసుకోవాలి అని అనుకున్నాము, కానీ అక్కడ ఒగ్గు పూజారిని అడిగితే పట్నం అయితే ఎవరైనా వేసుకోవచ్చు, కానీ బోనం ఇలాంటివి అయితే ఇంట్లో ఆనవాయితీ ఉంటేనే వేసుకోవాలి అన్నారు, లేకపోతే మొక్కుంటే తీసుకోవచ్చు అని అన్నారు. మా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీ అనమాట. అంటే అందరం కలిసి ఫస్ట్ టైం జాతరకు వచ్చినాం, ఇంకా మేము పటాలు కూడా వేయించుకుంటున్నాం కదా. మాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే అక్కడ శివశక్తులు కానీ, ఒడిబియ్యం కానీ, ఇట్లా కళ్యాణం చేయడం, పటాలు వేయించుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత అంటే చాలా సందడిగా, అంటే కన్నుల పండుగగా అంటారు కదా, అట్లా అనిపించింది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఉత్తప్పుడు కాకుండా ఇట్లా జాతర టైంలో వెళ్ళండి, మనకి మంచి వైబ్ అయితే ఉంటుంది. సో మనకి ఎగ్జిట్ దగ్గర అయితే మనకి అన్నదానం అయితే చేస్తున్నారు. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ కానీ, షేడ్ కానీ, ఇట్లా ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ దానికైతే ఇబ్బంది ఏం లేదు. సో మనం ఇప్పుడైతే పక్కనే ఉన్న సూదిమాను గుండు అయితే చూద్దాము. ఇక్కడ 3 గుండ్లు ఉంటాయి అన్నమాట, ఒకదానిపైన ఒకటి. ఇక్కడ స్వయంగా మల్లన్న స్వామి తన చేతులతో శూలం పాతినట్టయితే చెప్తారు. కార్తిక్ అయితే ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. చాలా కష్టం అది ఎక్కడం, అంటే ఎంత ప్రాక్టీస్ ఉంటే కానీ ఎక్కలేరు. ఎందుకంటే అక్కడ గ్రిప్ ఉండదు సరిగా అసలు పట్టుకోవడానికి కూడా. దేవుని మహిమ ఇంకా దేవుని ఆశీర్వాదం మన పైన ఉంటేనే ఎక్కగలుగుతామని అంటారు. సో ఫైనల్లీ కార్తిక్ అయితే చాలాసేపు స్ట్రగుల్ అయిన తర్వాత అయితే పైకి ఎక్కినాడు. కిందున్న నాకైతే కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయినాయి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక్కళ్ళైతే ఎక్కడానికి ట్రై చేయకండి. ఎవరైనా వెంట ఉంటేనే, ఎవరైనా సపోర్ట్ ఇవ్వడానికి ఉంటేనే ట్రై చేయండి.
ఎందుకంటే ఎక్కడం ఒక ఎత్తు అయితే దిగడం ఇంకో టాస్క్ మనకి. సో అక్కడ రెగ్యులర్గా ఎక్కే వాళ్ళు ఇంకా కొంతమంది మొక్కుకొని అయితే ఎక్కుతారంట. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా సపోర్ట్ తీసుకొని అయితే ఎక్కి దిగొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు కొండపోశమ్మకి వెళ్ళిపోదాం. అంటే కొమరవెల్లికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మల్లన్నను దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొండపోశమ్మకి మొక్కులప్ప చెప్పుకొని ఇక్కడ ఈ ఆటలను బనిర్చి ఇక్కడైతే పండుగ చేసుకొని వెళ్తారు వాళ్ళు. కొండపోశమ్మ దగ్గర కూడా ఆ రోజు చాలా రష్ ఉండే. ఇక్కడ పక్కనే అమ్మవారికి అయితే ఒడిబియ్యం ఎక్కిస్తారు. దాని తర్వాత ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు కానీ అవన్నీ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మెయిన్ విగ్రహం ఉంది అని అంటారు. అంటే ఈ కొండ పైన సైడ్ ఉంటుందంట. కార్తీక్ వెళ్ళినట్టుగా నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. మీరెవరైనా వెళ్ళినట్టయితే ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి పైన ఎట్లా ఉంటుంది ఏంటి అని. ఇంకా నేనైతే అప్పటికే సూపర్ ఎగ్జాస్టెడ్, ఇంకా అస్సలు ఓపిక లేదనమాట. మేము ఇంకా లంచ్ చేసి వర్గల్ సరస్వతి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ కూడా మనకి పొలాలు అయితే కనిపిస్తాయి, అంటే దారిలో వెళ్తుంటే. ఇదంతా గోపురం ముందనమాట. ఇక్కడ స్టోర్స్ కూడా ఉంటాయి, అంటే స్టేషనరీ స్టోర్స్ లాగా బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అన్నీ అమ్ముతారు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీకు ఇట్లా పిల్లల కోసం కావాలి, అమ్మవారి దగ్గర పెట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలి అనేటట్టయితే మీరు ఇంటి నుంచి తెచ్చుకోవడం బెటర్ అని చెప్తాను నేను. మేము ముందు వస్తామని అనుకోలేదు కాబట్టి మేమైతే కొన్ని స్లేట్స్, పెన్సిల్స్, పెన్స్ అయితే తీసుకున్నాం మా ఇంట్లో ఉండే పిల్లలకి. గోపురం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే టెంపుల్ కూడా చాలా స్పేషియస్. అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా నడవడానికి రాకపోయినా ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి పైనకి వెళ్ళడానికి. అమ్మవారిది 2nd ఫ్లోర్లో ఉంటుంది విగ్రహము. ఇక్కడ అమ్మవారు అభయహస్తంతో ఉంటారనమాట. అంటే వేరే టెంపుల్స్లో అమ్మవారు వీణ పట్టుకొని ఉంటారు కదా. దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మనకైతే అమ్మవారిది ఇట్లా ఒక విగ్రహం పెట్టి ఉంటుంది వెనకాల. పెద్ద విగ్రహం చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ అట్మాస్ఫియర్ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అసలు ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సో కొమరవెల్లి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే లిస్ట్లో పెట్టుకోండి. సో బాసర సరస్వతీదేవి టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మనకి దగ్గరే కాబట్టి వర్గల్కి వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇది టెంపుల్ పైన నుంచి వ్యూ పాయింట్ అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది చూడగానే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ కొమరవెల్లి మల్లన్న స్వామి బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.